మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడానికి ఏవే మెథడ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతారండి. నేను డాక్టర్ హరీష్ కట్టముడి, కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. నీ రీప్లేస్మెంట్ అనేసరికి చాలామంది భయపడతారు. ఏం పద్ధతులు ఉంటాయి ఏంటి అని ముందే తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు. మనకి ఇదివరకు కన్వెన్షనల్ మెథడ్ ఉండేదండి. అంటే మన హ్యాండ్స్తో ఏదైతే అరిగిన బోన్ని కట్ చేయడం కానీ, ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేయడం కానీ అది చేస్తాం. కన్వెన్షనల్ మెథడ్ తర్వాత మనకు వచ్చిన పద్ధతి నావిగేషన్లో ఏంటంటే మనం ఆ బోన్ అలైన్మెంట్ కానీ, ఇంప్లాంట్ ప్లేస్మెంట్ కానీ, ఆ బోన్ కట్స్ కానీ నావిగేషన్ ద్వారా మనం కట్ చేసిన తర్వాత మనం ఇంప్లాంట్ పెట్టడం కానీ అదంతా జరుగుతుంది. సో అది నావిగేషన్ మెథడ్. తర్వాత రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఏమవుతుందంటే మనం ఇంప్లాంట్ పెట్టడం కానీ, ఏదైతే బోన్ కట్ చేస్తామో మనం బోన్ కట్ చేయడానికి అవసరం ఉండదు. సో కంప్లీట్ రోబోనే ఆ బోన్ కటింగ్ కానీ అన్నీ చేస్తుంది. మనం ముందే ఫీడ్ చేయడం వల్ల ఎంత బోన్ కట్ చేయాలి, ఏ యాంగిల్లో కట్ చేయాలి అన్నీ అది గైడ్ చేస్తుంది. సో బోన్ కట్ కూడా అదే చేస్తుంది. సో బోన్ కట్ తర్వాత మనం ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా యాంగిల్లో పెట్టామా లేదా అనేది కూడా అది మనల్ని గైడ్ చేస్తుంది. సో ఈ 3 మెథడ్స్ ఉంటాయండి: కన్వెన్షనల్, నావిగేషన్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. థ్యాంక్ యూ.